బీసీలకి బీసీ కార్పొరేషన్ ద్వారా చాలా బడ్జెట్ కేటాయించేశాం, నిధులు వెల్లుగా ఇచ్చేశారు కూటమి నాయకులు అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, బీసీ కార్పొరేషన్లో 2369 అప్లికేషన్లు గ్రౌండింగ్ అయిపోయి సబ్సిడీ పడక ఎదురెదురు చూస్తున్నారయ్యా మన బీసీ బిడ్డలు. ఎప్పుడు మీరు ఆ సబ్సిడీని రిలీజ్ చేయిస్తారు? 24-25 అయ్యా ఈ సబ్సిడీ. 25-26 ఇంకా అప్లికేషన్లు తీసుకోలేదయ్యా. ఆ అప్లికేషన్లు ఎప్పుడు తీసుకోబోతున్నారు? ఈ 2367 అప్లికేషన్లు గ్రౌండింగ్ అయిపోయి సుమారు 70-80% బ్యాంకర్స్ కూడా బిల్లింగ్ ఇచ్చేసి, ఇవన్నీ కూడా మీ సొంత కార్యకర్తలు ఇచ్చుకొని ఉంటారు. ఎవరైనా సరే పేదలు అర్హులు ఉన్న వాళ్ళకే ఇచ్చుంటారు. కాబట్టి వెంటనే బీసీ కార్పొరేషన్ తరఫున ఈ నిధులని ఏమన్నా త్వరితగతిని ఇప్పించబోతూ ఉన్నారా? ఫైనాన్షియల్ ఇయర్ కూడా అయిపోయిందన్న విషయాన్ని మీకు మీ నాయకులకి ఒకసారి నేను బీసీ నాయకురాలుగా గుర్తు చేస్తూ ఉన్నానయ్యా. బీసీ కార్పొరేషన్ ని బాగు చేసేస్తాం, బీసీ కార్పొరేషన్ లో నిర్వీర్యం అయిపోయినాయి, బీసీ కార్పొరేషన్ లో అసలు ఎలాంటి నిధులు లేవు, మేము వస్తే చాలా చేసేస్తామని కల్లబల్లి మాటలు చెప్పిన మీరు ఈరోజు పెండింగ్ లో ఉన్న బీసీ అప్లికేషన్స్ గురించి వెంటనే సబ్సిడీని రిలీజ్ చేసి 25-26కి సంబంధించిన అప్లికేషన్లు కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా బీసీ భవనాలు బీసీ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు అని చెప్తున్నారు కదా, మరి బీసీ భవనాలు పూర్తి ఎప్పటిలోపల చేస్తారో మీరు చెప్పగలరా? మీరు అనొచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు అని. దానికి కూడా మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నామండి. గతంలో మాకు మోడీతో జోడీ లేదు, ఇప్పుడు మీకు మోడీతో జోడీ ఉందని మీరే చెప్పారు. నిన్న కేంద్రం నుంచి నిధులు వెల్లువలాగా వచ్చేస్తున్నాయని చెప్పారు. కాబట్టి మా జగనన్న పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా అయ్యా, ఆర్థిక మాన్యమయ్యా, అయినా కూడా ఎక్కడ కూడా పేదలకి సంక్షేమ విషయంలో రాజీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చారు. ఇలాంటివి చిన్నవి పెండింగ్ ఉన్నాయి, ఇవి మీరు చెప్పారు. ఇప్పుడు మేము కేంద్రంతో కూటమిలో మీరు ఉన్నారు, అత్యధిక నిధులు బీసీలకు ఖర్చు చేయబోతున్నామని మీరు చెప్తూ ఉన్నారు. బీసీ భవనాల్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిధులు వెల్లువలా వచ్చేస్తున్నాయి కాబట్టి, మీ దగ్గర వెల్లువలా తెచ్చేస్తున్నారు కాబట్టి బీసీ బిడ్డలందరూ నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. బీసీ బిడ్డలందరూ నిరుద్యోగ భృతి కోసం ఎదురెదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఎలాగో ఇవ్వట్లేదు, ఉద్యోగాలు లేవు, కనీసం నిరుద్యోగ భృతన్నా ఇస్తే ఏదన్నా 1-2 అప్లికేషన్లు వేసుకోవడానికైనా. ఈ మధ్య ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఒక్కొక్క బీసీకి 850 రూపాయలు అడిగారయ్యా. ఎక్కడి నుంచి తీసుకొస్తారయ్యా బీసీ బిడ్డలు? చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధాలు చెప్పారు. కనీసం నిరుద్యోగ భృతిని సంవత్సర కాలమైందయ్యా. బీసీ బిడ్డలు పాపం మనోవేదనతో ఉన్నారు. వాళ్ళందరికీ నిరుద్యోగ భృతిని కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలకి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పదవులు ఇచ్చేశారు, పెద్దపీట వేశారు, చాలా మందికి మంత్రులుగా పదవులు ఇచ్చారని చెప్తూ ఉన్నారయ్యా. మంత్రులుగా పదవులు ఇచ్చారేమో కానీ తాళాలు మాత్రం మన బీసీ బిడ్డల దగ్గర లేవని బీసీ నాయకులు, బీసీ ప్రజలు మాట్లాడుకుంటున్నారయ్యా. పోతే జగనన్న బీసీలకు ఎంత పెద్ద పీట వేశారో మరొకసారి గుర్తు చేస్తున్నానయ్యా. రాజ్యసభకి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు బీసీలను ఏమన్నా పంపించాడయ్యా? జగనన్న చేస్తే జగనన్న అమ్మఒడిస్తే అమ్మఒడి, అలాంటి జగనన్న చేస్తేనే ఏదైనా చేయూత ఇస్తే ఆడబిడ్డ నిధి, ఇలాంటి జగనన్న చెయ్యాలి ముందు. ఆ విధంగా క్యాలెండర్ కూడా మేము కూడా క్యాలెండర్ని ఇస్తాం. ఈ విధంగా రాజ్యసభకి ఒక మత్స్యకార బిడ్డని, బీసీల కోసం కష్టపడ్డాడు అని చెప్పి మన ఆర్ కృష్ణన్నని
మన వీరామస్తాన్ అని వీళ్ళందరినీ కూడా రాజ్యసభకి పంపించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిదేనయ్య. తర్వాత పంపించుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఏదైనా సరే గడుస్తున్న నాయకుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే వెనక ముందు ఆలోచించకుండా పేదల పక్షాన, పేదలకు ఇచ్చిన హామీల పక్షాన, పేదలకి రాజకీయ పదవుల పక్షాన నిలబడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారయ్య. మీరు చెప్పారు మోడీతో మేము చాలా జోడీగా వెళ్ళిపోతున్నాం అన్నారు కదా, సంవత్సరం అయిందయ్యా. బీసీల్లో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ఎదురెదురు చూస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళకి కల్పిస్తామని కూడా మీరు హామీలు కూడా ఇచ్చున్నారు కొన్ని కులాలకి. ఉదాహరణకి రజక, వాల్మీకి, వడ్డెర లాంటి కులాలని మీరు బీసీ జాబితాలో నుంచి ఎస్సీ ఎస్టీ జాబితాలోకి మేము ఖచ్చితంగా మా వంతు పనిని మేము చేస్తాము అని మీరు బీసీలకి హామీ ఇచ్చున్నారు. ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు అనుకుంటే చేయగలరు. చెయ్యాలన్న పెద్ద మనసు మీ నాయకుడికి ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కూటమిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో దానికి సంబంధించిన ఫైలింగ్ అంతా మూవ్ చేస్తే కేంద్రంలో పాస్ అయిపోతుంది వెంటనే. కాబట్టి మిమ్మల్ని ఒక బీసీ నాయకురాలుగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మీకు మంచి అవకాశం ఉంది మీ చేతుల్లో. వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు రిజర్వేషన్ మార్పు కోసం. అదేవిధంగా కొంతమంది బీసీలోకి రావాలని, కొన్ని సామాజిక వర్గాల్లో నుంచి బీసీలోకి రావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ టైంని మీరు సద్వినియోగపరిచి ఈ సమస్యకి పరిష్కారం మీరు చేయగలరు, మీకు ఆ పెద్ద మనసు ఉంటే అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బీసీల్లో సంక్షేమ పథకాల కోసం ఎంతో మంది సర్టిఫికేట్స్ లేక, క్యాస్ట్ తెలియక, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే జగనన్న సురక్ష పథకం అని చెప్పి గతంలో జగనన్న ఇదే జూన్ నెలలో జూన్ నెల వస్తే అదే గుర్తొస్తోంది మనకి. జగనన్న సురక్ష పథకం కింద 9 రకాల సర్టిఫికేట్స్ ని బలహీన వర్గాలకి తిరగకుండా ఇంటికే చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. డెత్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలాంటి అనేక రకాల సర్టిఫికేట్స్ ని ఇప్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేస్తూ ఉన్నాను. పోతే చివరిగా మీరు అన్నారు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టాన్ని తీసుకొచ్చామని అన్నాను. మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నానండి. బీసీల కోసం రక్షణ చట్టాన్ని తెచ్చామని అన్నారు కాబట్టి నేను అంటూ ఉన్నాను. బీసీలు దశాబ్దాల కాలంగా ఒక సమస్యతో నెల్లూరు జిల్లాలో అనేక బీసీ కులాలు బాధపడుతూ ఉన్నాయి. వాటిలో మచ్చుకి 1-2 చెప్తాను. ఆ రక్షణ చట్టాన్ని ఉపయోగించి మీరు వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక బీసీ నాయకురాలిగా బీసీలు బాగుపడాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. నేను సర్వేపల్లి నియోజకవర్గం, అనికేపల్లి పంచాయతీ, నాగులవరం విలేజ్లో గతంలో గుర్రాలగుంట, మంగలిగుంట, చాకలి చెరువు అని బీసీలకి భూములు ఉండేవి. కాలగర్భంలో గుర్రాల గుంట, మంగలిగుంట ఏమైపోయిందో తెలియదు. కానీ చాకలి చెరువు సర్వే నంబర్ 3, నాగులవరం విలేజ్ సర్వే నంబర్ 3లో 27 ఎకరాల 65 సెంట్లు రజకులకి సంబంధించి, రజకులు దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో పంచాయతీ సర్పంచ్గా పనిచేసినటువంటి ఒక బీసీ నాయకుడు తీర్మానం కూడా ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు. వాళ్ళు కలెక్టర్ గారిని కూడా, ఆనాటి కలెక్టర్ గారిని కూడా కలిశారు. కలిసిన పిమ్మట అక్కడ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసుకున్న తర్వాత కొంతమంది వాళ్ళని ఆ స్థలంలోకి రానికుండా దౌర్జన్యం చేశారు. రజకులకి సంబంధించి దోబిఘాట్ నిర్మాణం కోసం, ఇళ్ల స్థలాల కోసం ఆ భూమిని నో అబ్జెక్షన్స్ పొంది ఉన్న ఆ రజక సోదరులకి
మీరేమన్నా మీ రక్షణ చట్టం ద్వారా రక్షణగా నిలబడి వాళ్ళకి దోబిఘాట్ని ఏమన్నా కట్టించి ఇవ్వగలరా? రజకులకి ఇళ్ల స్థలాలు ఏమన్నా ఇవ్వగలరా అని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు నగరంలో వేపదొరువు, బాలాజీ నగర్లో ఉన్న వేపదొరువు, ఆ వేపదొరువులో కూడా దోబిఘాట్ నిర్మాణం కోసం, రజకుల షెల్టర్ కోసం అరెకరా భూమిని, ప్రభుత్వ భూమిని ఆనాటి కలెక్టర్ రాజు గారు రజకులకి కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. ఈ భూమిని కూడా ఏమన్నా మీరు దగ్గరుండి బీసీ నాయకులుగా, బీసీలు రజకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ భూమిని కూడా ఏమన్నా వారికి ఇప్పించి దోబిఘాట్ని కట్టించి ఇవ్వగలరా? మీరు చెప్పిన బీసీల రక్షణ చట్టం ఉంది కాబట్టి మీరు వాళ్ళ తరఫున వాళ్ళకి అండగా నిలబడగలరా అని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి అక్కడున్న 26 ఎకరాలు, సుమారు 27 ఎకరాలు, ఇక్కడున్నటువంటి 6 ఎకరా, వీటిలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమిని వాళ్ళకి ఇప్పించి దోబిఘాట్ని కట్టించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎన్ని సమస్యలు బీసీలకు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా నిండా ముంచేసింది బీసీలని అని తెలియచేయడానికి ఏ మాత్రం సందేహం లేదు. బీసీలు ఈనాటికి కూడా అభినవ పూలేగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా భావి తరాలు కూడా అదే విధంగా పిలుచుకుంటారు. మరొకసారి రేపు అధికారం వస్తే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విషయాన్ని మా జిల్లా అధ్యక్షులైనటువంటి కాకాని గోవర్ధన్ గారి దృష్టికి తీసుకొని వెళతాము, రజకులకి న్యాయం చేస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మా జిల్లా అధ్యక్షులు బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఎంతో ఆప్యాయంగా, ఎంతో అనురాగంగా ఉంటారు. ఈ సమస్య ఆయన దృష్టిలో లేదు. నాకు ఇటీవలనే ఆ బాధితులు చెప్పడం జరిగింది. లేదనంటే అన్న ఉన్నప్పుడే కానీ చెప్పుంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను ఆ దోబిఘాట్ విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, నేను అన్నని రిక్వెస్ట్ చేసి ఆయనకి ఈ సమస్యను వివరించి ఉండేదాన్ని. ఏది ఏమైనా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పెద్ద మనసు చేసుకొని మీరు చేస్తారా? చేయండి. లేదు అనంటే రేపు రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గంట బజాయించి మా కాకాని గోవర్ధన్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు, మంత్రి అవుతారు. ఆయన చేతుల మీదుగా ఈ బీసీలకి పట్టాలని ఇప్పించగలుగుతానని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. కాబట్టి బీసీలకి స్వర్ణ యుగం కాదు, కాళ్ళకే యుగంగా మేమందరం కూడా పరిగణిస్తూ ఉన్నాం. ఏదైనా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చిన తర్వాతనే మాట్లాడాలని చెప్పి కూడా మేము విన్నవించుకుంటూ ఉన్నాం.